హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గురుక్కూర రొయ్యలతోటి తాలింపు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరండి, అంత బాగుంటుందన్నమాట. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళైతే చేసేవారండి, అమ్మ కూడా చేసేవారనమాట. అందుకని మీకోసం నేను ఈరోజు గురుక్కూర అమ్మడానికి వస్తే తీసుకొని మా అమ్మగారితోటి చేయించి అయితే మీకు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే నేను ఒక 2 కట్టలు అయితే తీసుకున్నానండి గురుక్కూర. ఇది వచ్చేసి మా ఊరు సైడ్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే దొరుకుతుందండి. ఇక్కడ మనకి తొందరగా దొరకదు కదా, పెద్ద మొక్కలు లాంటివి కట్ చేసి తీసుకొస్తారనమాట. అవైతే అమ్మడానికి ఒక ఆవిడైతే వచ్చారనమాట. ఇంకా ఆవిడ దగ్గర అయితే నేను తీసుకున్నానండి. చాలామందికి కూడా ఈ ఆకుకూర ఏంటో తెలియదు అనమాట. ఇది కొండలు ఉంటాయి కదండి, కొండలుండి కాలువ గట్లంతా కూడాను చిన్న చిన్న మొక్కలుగా అయితే వస్తుందన్నమాట. చాలా న్యాచురల్గా దొరికే కూర అండి ఇది. 2 కట్టలు అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసి నీట్గా కడిగేసేసుకొని మన ఇంట్లో సేవంటిది దాకా అంటారు కదండి, అందులోకి అయితే వేసుకొని అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు, ఒక 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ కారం, 4 పచ్చిమిరపకాయలండి నీట్గా కడిగేసేసుకొని చీల్చేసి అయితే వేసారనమాట. ఇంకా ఇవి వేసేసి కొంచెం అండి, ఒక 1/2 గ్లాసు కూడా ఉండవన్నమాట. చిన్నది ఉంటుంది కదండి మనం టీ తాగే గ్లాసు, దాంతో కొన్ని వాటర్ అనమాట. చెయ్యి కడుక్కున్నారు అంటే అందులో కారం అవి వేశారు కదా కొంచెం అనమాట. ఇంకా అలా వేసి దానిపైన ఒక మూత అయితే పెట్టేసేసి దాన్ని సిమ్లో ఉడకనివ్వాలంటండి. కాసేపు పెద్ద మంట మీద ఉంచి తర్వాత అయితే కొంచెం మంట తగ్గించుకొని ఉడకనిచ్చేసి ఇలా ఉండాలన్నమాట. ఇలా వచ్చాకైతే ఇలా పప్పు గుత్తితోటి బాగా మిదిపేయాలండి. ఇలా అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకొని రొయ్యలు అయితే నీట్గాను క్లీన్ చేసేసుకొని బాగా 2-3 సార్లు అయితే కడిగేసేసారండి వేడి నీళ్ళలోను. ఇంకా కడిగేసి ఇవైతే పక్కన పెట్టేసేసి ఉంచుకున్నారనమాట. ఇప్పుడు బాండీ అయితే పెట్టుకొని ఆ బాండీలోకి ఒక చిన్న కప్పుతోటి అండి, ఒక చిన్న కప్పు అంటే 1/2 కప్పుతోటి ఆయిల్ అయితే వేసారనమాట. మనకి స్పూన్ లెక్కలోనైతే ఒక 4-5 స్పూన్లు అయితే ఉంటుందన్నమాట. ఆయిల్ కాగాక అందులోకి రొయ్యలు అయితే వేసేసుకున్నారండి. రొయ్యలు వేగేటప్పుడు అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ రొయ్యలు తాలింపులో వేగుతాయి కదండి, తింటుంటే కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మధ్య మధ్యలో రొయ్య తగులుతూ ఉంటుంది కదండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. మనకి రొయ్య ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇంకా దీనిలోకి కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రేఖలు అయితే వేశారు, ఎండుమిర్చి, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇంకా ఇలా వేగేటప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కంపల్సరీ కూడా ఉండాలి. రొయ్యలు వెల్లుల్లి కూడా బాగా వేగాలండి, వేగితేనే బాగుంటుందన్నమాట. రొయ్య అసలు వేగకపోతే నీచు వాసన అనేది వచ్చేస్తుందండి. రొయ్యలు అనేది బాగా వేయించుకోవాలి. ఇంకా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుంటున్నాం అనమాట. ఇందులోకి కరివేపాకు కూడా వేసాం కదండి, బాగా వేగుతూ ఉండగా ఈ లోపైతే ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నారండి. ఇంకా అది కూడా ఇందులో వేయాలంట. ఇవి ఎలా వేగినాయో చూసుకుంటూ బాగా కలుపుకుంటూ అయితే వేయించుకోవాలండి. ఇంక ఇప్పుడు ఇందులో అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసారండి. ఇంకా ఒక చిన్న ఉల్లిపాయ అనమాట చీలికల్లా చేసుకొని వేసేసారు. ఇంకా అది వేసేసుకొని బాగా పోపు అయితే నీట్గా వేయించేసుకోవాలి. మంచిగా స్మెల్ అయితే వస్తుందండి పోపు వేగేటప్పుడు. ఇంకా అలా వచ్చేలాగైతే వేయించుకోవాలన్నమాట. ఇంక ఇందులోకి ఏమి వేయరండి. ఇంక ఈ లోపైతే మనం పప్పు గుత్తితోటి ఎలిపేసి అయితే పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఇంకా అది తీసుకొచ్చేసి అయితే ఈ తాలింపులోకి వేసేయాలండి. అసలు ఈ తాలింపు వేస్తుంటే అసలు మంచి స్మెల్ అండి, ఇల్లంతా కూడా గుమగుమలు ఆడిపోతుంది అనమాట. నాకైతే ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నం తినేద్దాం అన్నట్టయితే ఉండిందండి. అంత టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మాకు దొరకాలంటే ఇక్కడ దొరకదండి. ఇంకెప్పుడైనా సరే ఇలాగా అనుకోకుండా ఎవరైనా వస్తేనే ఉంటుందన్నమాట. ఇంకా తీసుకొని అయితే చేయించేసుకున్నాను. నేనైతే తినేసేసి ఫుల్గా ఎంజాయ్ చేశాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. బాయ్ అండి.